పెడితే మనకి 100కి 100 అంటే 200 వస్తుంది. 2000 రూపీస్ పెట్టి ఆడే ఫస్ట్ డే నాకు 4000 వచ్చింది. టాటా బిర్లా మనమే. హలో హాయ్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లోకల్ బై మోక్ష. సో థంబ్నెయిల్ చూసే ఉంటారు, మీకు వీడియో ఏంటన్నది అర్థమైపోయి ఉంటుంది. సో నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మనకి ప్రజెంట్ యూట్యూబ్లో సో నా అన్వేషణ వెసెస్ సన్నీ యాదవ్ ఒక చిన్న ట్రోలింగ్ అనేది నడుస్తుంది. అంటే ఒక చిన్న ఆర్గ్యుమెంట్స్ అనేది వార్ అనేది నడుస్తుంది. అది ఎందుకు అంటే బెట్టింగ్ యాప్స్ కోసం. సో ఈ బెట్టింగ్ యాప్స్కి నాకు ఏంటి సంబంధం అంటే, సో నేను కూడా ఒక బాధితుడినే అందులో. అది ఏంటి, ఎప్పుడు జరిగింది అసలు అన్నది మీకు కంప్లీట్గా నేను ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేస్తాను. అలానే మనకి ప్రముఖ జర్నలిస్ట్ తులసి చందు గారు కూడా ఒక వీడియో అనేది చేస్తున్నారు ఈ బెట్టింగ్ యాప్స్ పైన. సో ఒక వ్యక్తి తన జీవితంలో ఒక 12 లక్షల రూపాయలు కేవలం ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ పైన ఇన్వెస్ట్మెంట్ పెట్టి తను సర్వనాశనం అయిపోయాడు. నమ్ముతారా విషయాన్ని? వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి చూడకపోతే. సో ఇప్పుడు అంటే నా ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను మీతో. సో నేను 2018లో ముంబైలో ఉండేటప్పుడు నాకు ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. సో ఆ ఫ్రెండ్ ద్వారా నేను ఈ ఆన్లైన్ బెట్టింగ్ అనేది స్టార్ట్ చేశాను. నాకే గైడ్ చేశాడు. అసలు దానికి మనం ఏంటంటే ఆధార్ కానీ పాన్ కానీ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేశాక మనకి బ్యాంక్ అకౌంట్ అనేది వెరిఫికేషన్ అవుతుంది. సో 2 రూపీస్ 1 రూపీ కట్ అవుతుంది, మళ్ళీ రిటర్న్ అయిపోతుంది. దాని వెరిఫికేషన్ కేవైసీ ప్రాసెస్ అంటారు, సంథింగ్ అది జరిగింది. సో జరిగినాక అది లైక్ క్యాసినో టైపు, అంటే మనకి ఆడ్ నెంబర్ వస్తుందా ఈవెన్ నెంబర్ వస్తుందా అన్నది గ్యాస్ చేయొచ్చు. సో ప్రతి గేమ్కి 100 రూపీస్ బెట్ పెడితే మనకి 100కి 100 అంటే 200 వస్తుంది. 200లో వాడు మనకి కంప్లీట్గా ఇవ్వడు, ఒక 10 రూపీస్ వాడు తీసుకుంటాడు కమిషన్ అని చెప్పేసి. మనకి 100 పెట్టామంటే 190 రూపీస్ వస్తుంది. సో ఎట్లయినా నేను ఒక 1000 రూపీస్ పెట్టి ఆడే ఫస్ట్ డే నాకు 4000 వచ్చింది. నెక్స్ట్ డే ఏం చేసాను, మనం ఆ 4000 రాగానే, అంటే 4000 ఎట్లా అంటే వెంటనే విత్డ్రాల్ కూడా అయిపోయింది, నా అకౌంట్లోకి వచ్చింది. చూసాక మనం ఆగుతామా? టాటా బిర్లా మనమే అన్న వేరే లెవెల్లో ఉంటుంది. నెక్స్ట్ ఎప్పుడు పొద్దున్న అవుతుందా, ఎప్పుడు లెగుద్దామా, ఎప్పుడు ఆడదామా, ఎప్పుడు స్టార్ట్ చేద్దాం, ఎప్పుడు ఎర్నింగ్ స్టార్ట్ చేద్దాం అన్నంత లోపల ఉంటుంది ఎగ్జైట్మెంట్. సో మార్నింగ్ అయింది, ఇంకా స్టార్ట్ చేశాను. నెక్స్ట్ డే 1000 పోయింది, ఆగలే. ఇంకో 1000 పెట్టా, అది పోయింది. అచ్చా మనం ఆగుతామేంటి, అడ్డ ఇంకో 1000 పెట్టా, అది పోయింది. ఇంకో 1000 కూడా పెట్టా, పోయింది. నేను 4000, అంటే నాకు ఫస్ట్ డే వచ్చిన 4000 ప్రాఫిట్ని సెకండ్ డే పెట్టా, రూపాయి కూడా రాలా. అప్పుడు నాకు ఒకటి అనిపించింది, చా అంటే లేదు, ఎంతో కొంత మనం గెలవాలి. నా దగ్గర ఉన్న ఇంకొక 1000 పెట్టా, పోయింది. చచ్చా మన డబ్బులు మనం ఎలా అయినా, అంటే మనం లాస్ అయిన 1000 ఎలా అయినా సరే తెచ్చుకోవాలి, జాగ్రత్తగా ఆడదామని చెప్పి ఆడా. ఒక 500 వచ్చింది. ఆగొచ్చు కదా, ఆగో దొరదా, 500 కూడా పోయింది. అబ్బాబ్బా ఇదేదో బాగాలేదు, గ్యాంబ్లింగ్లా ఉందని చెప్పేసి అక్కడతో ఆగా. ఆ రోజు నేను ఆగాను కాబట్టి ఈరోజు ఈ వీడియోలో మీకు కనిపిస్తున్నా. సో అలా ఆగకుండా ఇన్వెస్ట్మెంట్ పెట్టి, ఎక్కడి నుంచో అప్పులు తెచ్చి క్రెడిట్ కార్డులో వాడి ఇన్వెస్ట్మెంట్ పెట్టి జీవితాలు అతలాకుతలం అయిపోతున్నాయి. దయచేసి ఆలోచించండి. ఆ యాప్ డిజైన్ చేసేటప్పుడు మీకు డబ్బులు రావాలని వాడు డిజైన్ చేయడు, వాడికి రావాలని డిజైన్ చేస్తాడు. ఈ ఒక్క పాయింట్ ఆలోచించండి, ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ నచ్చింది అనుకుంటే. ఇట్లాంటి యాప్స్కి మాత్రం దూరంగా ఉండండి. వాడు ఎవడో ప్రమోట్ చేశాడు, ఛానల్లోకి వచ్చాడు, ఈ యాప్ ఆడా నాకు ఇన్ని లక్షలు వచ్చాయి, ఈ యాప్ ఆడా నాకు ఎంత వచ్చింది, అవన్నీ ఏం జరగవు బ్రదర్, ఏం జరగవు. జరిగేదల్లా ఒకటే, మీరు నష్టపోవడమే జరుగుతుంది ఫైనల్గా. అదొక్కటి మీరు తెలుసుకోండి. మీ లైఫ్ని మీరు సేవ్ చేసుకోండి. మీ మీద డిపెండ్ అయి ఉంటారు.
వాళ్ళని కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోండి మీరు వేసుకొని, మీరు ఏదైనా పని చేసేటప్పుడు. అదొక్కటే నా సజెషన్.